గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ సీజన్ అంటే గుర్తొచ్చేది మనకైతే మ్యాంగోస్. సో మ్యాంగోస్ అంటే మనకి మెయిన్లీ అయితే పచ్చడి అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది. సో అలా అని చెప్పి మా మమ్మీ అయితే ఇక్కడ మామిడికాయలు అయితే కోస్తున్నారు పచ్చడి పెట్టడం కోసం. చూసారు కదా, ఇలా ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసి అన్నీ వేస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ నేనే చూస్తున్నాను కదా అని చెప్పి మా బ్రూనో కూడా నేను చూస్తాను అని చెప్పి వాడు కూడా వచ్చి ఏం చేస్తున్నారా అని చెప్పి చాలా సిన్సియర్గా అయితే చూస్తాడు. సో ఇక్కడైతే మామిడికాయ ముక్కలన్నీ కూడా అన్నీ కట్ చేస్తారు. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇలాగ ఒక పెద్ద బౌల్ అయితే తీసుకుని అందులో 1.5 గ్లాస్ అయితే ఇక్కడ కారం యాడ్ చేశారు, గ్లాస్ అయితే వేశారు. అండ్ తర్వాత ఈ 5 టేబుల్ స్పూన్స్ వరకు మెంతిపిండి కూడా యాడ్ చేశారు. అండ్ తర్వాత సాల్ట్ మనకి ఎంతైతే సరిపోతుందో అంతైతే యాడ్ చేసుకుందాం. అండ్ తర్వాత ఇక్కడైతే మొత్తం ఇవన్నీ కలిసేటట్టు అయితే ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, సాల్ట్ అయితే కొంచెం తక్కువ అయితేనే వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ మనం ఏం చేయలేం కాబట్టి. సో అయితే కొంచెమే యాడ్ చేసాము, తర్వాత అంతగా సరిపోతే అప్పుడు వేసుకుందామని. సో ఇక్కడైతే మేము ఇందులో గ్రౌండ్నట్ ఆయిల్ అయితే కొంచెం అయితే ఈ విధంగా యాడ్ చేసుకుని ఇలా అయితే కొంచెం అయితే కలుపుకోవాలి. మొత్తం యాడ్ చేయకూడదంట. నేను అడిగాను ఎందుకు ఇలా యాడ్ చేయకూడదంటే ఇలాగే యాడ్ చేసుకుని కొంచెం మొత్తం కలిసేటట్టు అందులో ఊరాలి కదా, అందుకు నీట్గా ఈ విధంగా అయితే కలుపుకోవాలని చెప్పారు. సో ఈ విధంగా కొంచెం అయితే కలుపుకుని ఈ విధంగా అయితే చేశారు. అది చూస్తేనే ముందు అయితే మనకి నోరైతే ఊరిపోతుంది. సరే మనం కూడా ఎందుకు ఖాళీ కూర్చోడం అని చెప్పి అందులో లైట్గా ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాను. అండ్ తర్వాత ఈ విధంగా అయితే ఇందులో మనం ముందుగా కోసుకొని పక్కన పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు కూడా ఈ విధంగా అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు ఈ విధంగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. అది కలుపుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. సో ముక్క అయితే అప్పుడే తినలేము కాబట్టి కొంచెం ఊరేక 2 to 3 days అయ్యే తర్వాత అయితే మనం తినాలి ముక్క. అప్పుడైతేనే మనకి నీట్గా అయితే ఉడుతుంది ముక్క, అప్పుడు బాగా ఊరుతుంది. సో ఈ విధంగా అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో మళ్ళీ అగైన్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. సో చాలా సింపుల్. మనకి పచ్చడి పెట్టుకోవాలంటే మనం ఏదో పెద్ద ప్రాసెస్ కింద అయితే అనుకుంటాం. ఎప్పుడు అయితే అమ్మమ్మ ఇంటి దగ్గర అయితే పెట్టుకునే వాళ్ళం మేము. ఈసారి ఇంకా సర్లే కొంచెం అయితే మనం ఇంట్లో పెట్టుకుందాం, తర్వాత చూద్దాంలే అని చెప్పి మమ్మీ కొన్ని మొక్కలు అయితే మటుకు ఈ విధంగా ఆవకాయ పచ్చడి అయితే పెట్టింది. సో నెక్స్ట్ అయితే ఇందులో ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఈ విధంగా ఒక చిన్న డబ్బాలోకి అయితే తీసేసుకున్నాం. యాక్చువల్గా ఇందులో ముందు డబ్బాలో ఆయిల్ వేసుకోవాలంట. సర్లే ఏదైతే ఏమైందిలే అంతా కలిపి వేసేసుకుందాం అని చెప్పి ఈ విధంగా యాడ్ చేసుకుని ఇలా డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజుల వరకు నిల్వ అయితే ఉంటుంది. సో ఇదంతా యాడ్ చేసిన తర్వాత లాస్ట్ అయితే ఇందులో రైస్ కలుపుని తినేద్దాం ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తాను. ఆ వీడియో కూడా షార్ట్ కింద పెట్టాను చూడండి. సో ఇదైతే ఈరోజు వీడియో. నాకైతే చాలా బాగా అనిపించింది ఆవకాయ ఎప్పుడెప్పుడు తినేద్దామని. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే